రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. లోతట్టు భూభాగాలు, నదీ తీర ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన వారు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్లోని 9493206371 9908454580 నెంబర్లకు, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 180042585585కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బంగాళాఖాతంలో నేటి ఉదయం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను అందించడానికి వికాస ఆధ్వర్యంలో రేపు ఉదయం 9:30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమీపంలోని వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ సందర్భంగా జరిగే ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు 10,000 నుండి 24,000 వరకు వేతనంతో పాటు ఇన్సెంటివ్, భోజనం, వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారని, ఆసక్తి గల అభ్యర్థులు అసలు సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు తీసుకుని తప్పనిసరిగా హాజరు కావాలని వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు సూచించారు. కేరళ తరహాలో తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల్లో హౌస్ బోట్లు నడిపేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా కేరళకు చెందిన హౌస్ బోట్స్ బిల్డర్స్, క్రూయిజ్ నిర్వాహకులు 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించి పర్యాటకాభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కలెక్టరేట్లో పర్యాటక శాఖ సమన్వయంతో హౌస్ బోట్స్, క్రూయిజ్ అభివృద్ధి అంశాలపై కేరళకు చెందిన హౌస్ బోట్స్ బిల్డర్స్, క్రూయిజ్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈకో టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్, హెవలాక్ బ్రిడ్జ్, టెంపుల్ టూరిజం, కడియం నర్సరీ ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కడియపులంక నర్సరీలు, పిచ్చుకులంక దీవులు, గోదావరి ఘాట్లు, పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలు ఈకో టూరిజం, క్రూయిజ్, హౌస్ బోట్స్ కార్యకలాపాలకు అనువుగా ఉన్నాయని వివరించారు. పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, మునుకోడలి, రాజమహేంద్రవరం తదితర ఘాట్లు టెంపుల్ టూరిజంతో ప్రత్యేక ప్రాధాన్యం పొందాయని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో పర్యాటక అభివృద్ధి మరింత ఉత్సాహం సంతరించుకుంటుందని, అంతర్జాతీయ స్థాయిలో సందర్శకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. గోదావరి తీరం కేరళ తరహా హౌస్ బోట్స్ అభివృద్ధికి అనుకూలంగా ఉందని కేరళ బృంద సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ జీఎం నాంచారయ్య, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, ఇరిగేషన్ హెడ్ వర్క్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి మూర్తిరాజు, శ్రీనివాస్, కేరళ బృందం సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని వీధి వ్యాపారులకు వివిధ పథకాలు, ఆరోగ్య కార్డులు అందజేయడంతో పాటు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు రేపు ఆనం కళాకేంద్రంలో లోక్ కళ్యాణ్ మేళా నిర్వహించనున్నట్లు అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ తెలిపారు. ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు వారి అర్హతను బట్టి 8 పథకాలను అనుసంధానించడం జరుగుతుందన్నారు. ఆయా పథకాల గుర్తింపు, ఆరోగ్య కార్డులు అందజేయడంతో పాటు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తారన్నారు. అలాగే పీఎం స్వానిధి కింద మొదటిసారి రుణం తీసుకునే వారికి 15,000, రెండో విడత తీసుకునే వారికి 25,000, మూడో విడత కింద 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వీధి విక్రయదారులు తమ ఆధార్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్తో పాటు ఫోన్ నెంబర్తో రావాల్సి ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని లక్ష్యంతో రాజమహేంద్రవరం ట్రాఫిక్ సిఐ ఎండి అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో నగరంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనం నడుపుతున్న 60 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. వారిని 3వ అదనపు ఏజేఎఫ్ సీఎం న్యాయమూర్తి సి రమ్య ఎదుట హాజరుపరచగా 51 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా, 6గురికి 2 రోజుల చొప్పున, 3గురికి 3 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. హైదరాబాద్లో ఉగ్రవాదుల సంచారం సంచలనం సృష్టిస్తోంది. ఫలక్నామా హౌరా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఘట్కేసర్లో రైలును నిలిపివేసి సోదాలు చేపట్టారు. రైల్లో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారని పోలీసులకు ఫోన్ రావడంతో అప్రమత్తమై రైలును ఘట్కేసర్లో నిలిపివేసి సోదాలు చేపట్టారు. సోదాలు కొనసాగుతున్నాయి. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు.
సామాన్యుల స్థితిగతులు మార్చే విధంగా వివిధ వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. 4వ రోజు కాచాయిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఘనస్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తూ వివిధ వస్తువులపై జీఎస్టీ తగ్గించిన తర్వాత ప్రజలకు కలిగిన ప్రయోజనాలను స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ భీమవరంలోని పలు మోటార్ షోరూంలను, విజేత సూపర్ మార్కెట్ను సందర్శించి ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మొదట ఉండి రోడ్లోని ధరణి మోటార్స్ ఆటో కొనుగోలు కోసం వచ్చిన పలువురు వినియోగదారులతో జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనాల గురించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుల్లెట్ షోరూంను, విజేత సూపర్ మార్కెట్ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సందర్శించి వినియోగదారులతో మాట్లాడి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజేత సూపర్ మార్కెట్లో వినియోగదారులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, దేశంలోని మధ్యతరగతి సామాన్య ప్రజలకు జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతంలో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని కొత్తగా 5%, 18% స్లాబులుగా నిర్ణయించడం వల్ల అందరికీ లబ్ధి కలుగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుల స్థితిగతులను మార్చే విధంగా వివిధ వస్తువులపైన జీఎస్టీ తగ్గిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్రధాన నిర్ణయం వల్ల దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ ముందే వచ్చిందన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు గత ఆగస్టు 17 నాడు ఎర్రకోట మీద నుండి ఇచ్చినటువంటి సందేశంలో రాబోయేటువంటి దసరా దీపావళి పండుగలకు పెద్ద ఎత్తున ప్రజలందరికీ కానుక ఇవ్వబోతా ఉన్నాం. జీఎస్టీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఆయన వెంటనే స్లాబుల్ని పెద్ద ఎత్తున తగ్గించి అనేక రకాల వస్తువుల మీద పెద్ద ఎత్తున ప్రజలకు ఆదాయం కలిగేలాగా జీఎస్టీ రేట్లను తగ్గించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా మధ్యతరగతి సామాన్య తరగతి వర్గాలకు చెందినటువంటి అంశాలు ఏతున్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఏదైతే 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 2 స్లాబులు పూర్తిగా ఎత్తివేసి ఇవాళ కేవలం 5%, 18% స్లాబులుగా మాత్రమే నిర్ణయించడం జరిగింది. దీనివల్ల దేశంలో పెద్ద ఎత్తున ప్రజలకు రోజు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ధరలు తగ్గి ప్రజలకు పెద్ద ఎత్తున వెసులుబాటు కలిగినటువంటి సందర్భాన్ని మనమంతా కూడా గమనించాలి. ముఖ్యంగా ఇవాళ ఆటో డివిజన్ ఏదైతే ఉందో దాని మీద గతంలో 28% జీఎస్టీ ఉంటే ఇవాళ 18% తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ఇవాళ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మందికి ఆ ఇండస్ట్రీతో ముడిపడినటువంటి కుటుంబాలకు కానీ అలాగే ప్రజలకు కానీ పెద్ద ఎత్తున ఉపశమనం కలిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు భీమవరంలో ఉన్న ధరణి మోటార్స్ అప్పే ఏదైతే ఆటో డివిజన్ ఉందో ఆ షోరూమ్ని మేము సందర్శించడం జరిగింది. మరి ఒక ఆటో మీద 22,000 రూపాయలు ధర తగ్గింది అనేటువంటి విషయం ఇవాళ ఆటో యూనియన్ నాయకులు, సంస్థ యాజమాన్యం కూడా చెప్తా ఉన్నారు. 22వ తారీఖు నుంచి తగ్గించిన ధరలు మాత్రమే అమ్ముతున్నటువంటి సంస్థను కూడా పేరుపోయిన ముఖ్యంగా ధరణి మోటార్స్ భీమవరం వారిని మరి ముఖ్యం ఆధారంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి భవిష్యత్తులో కూడా మనంతా కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మనం కూడా కోరుకుంటున్నాం. ధరణి మోటార్స్ నేను మేనేజింగ్ పార్ట్నర్ అండి, తమ తిరుపతిలో వర్కింగ్ పార్ట్నర్. ఇంతకుముందు ఉన్న ఆటోకి ఇప్పటికి సుమారుగా 22,000 తేడా వచ్చింది. బిఫోర్ జీఎస్టీ కొంచెం ఈ మంత్ సేల్ ఉండదేమో, ఈ ఫ్రీ బస్ అనేది అనుకున్నాం.
జిఎస్టీ అనౌన్స్ చేసి 20,000 తగ్గిన తర్వాత సేల్ చాలా బాగుందండి. సుమారుగా 2 వందల ఆటోలు అవుతాయి అనుకుంటున్నాం మేము. ఏసీ కొనాలన్నా కానీ జిఎస్టీ తగ్గిందండి. థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్ అండ్ మోడీ సార్ అండ్ వర్మ గారు. థ్యాంక్ యూ అండి. మోడీ గారు మంచి కీలకమైన నిర్ణయం తీసుకుని ఇవాళ ప్రతి ఆటో కూడా గతంలో 3,33,000 అయ్యి ఆటో ఇవాళ 3,12,000కే మనకి వస్తుందంటే దానికి కారణం మన మోడీ గారికి ఇవాళ 22,000 సుమారు ప్రతి ఆటో మీద కూడా తగ్గుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వం అలాగే మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం, అలాగే దీంట్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు మన ప్రాంతం వ్యక్తి అయిన శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా ఉండటం మన అదృష్టం. ఈ సామాన్య జనానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ. నేను ఆటో డ్రైవర్ని అండి. ఆటో కొనుక్కోవాలని ఎంతో ఆశపడేవాడిని అండి. ఇప్పుడున్న రేట్లు బట్టి చాలా ఆర్థిక ఇబ్బంది వల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు కొనలేక డ్రైవర్లు చేస్తున్నారండి. కానీ మన మోదీ గారు అది గుర్తించి ఈ జిఎస్టీ నిజంగా ఎంత తగ్గించడం వల్ల ఆటోకి వచ్చి 22,000 రూపాయలు తగ్గుతుంది జరిగిందండి. మా వాళ్ళని మధ్యతరగతి వరకు ఆటో కొనుక్కున్నప్పుడు 22,000 రూపాయలు తగ్గుతుందంటే ఒక సీట్లు సీలింగ్ చేయించుకున్న యోగ్యత మన బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారికి మీరు అంతా రుణపడి ఉంటామండి. భారత ప్రధానమంత్రి మా నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు గత ఆగస్టు 15 నాడు ఎర్రకోట మీద స్వతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ ప్రకటించడం జరిగింది. రాబోయేటువంటి దసరా దీపావళి నాటికి దేశంలో ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ వెసులుబాటు కల్పిస్తామనేటువంటి విషయాన్ని ఆయన ఎర్రకోట మీద నుండి ప్రస్తావించడం జరిగింది. అయితే వెంటనే దాన్ని అమలు చేసేటువంటి దిశగా ప్రభుత్వం ఏదైతే గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 2 స్లాబులు తీసివేసి కేవలం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేసింది. గతంలో ఉన్నటువంటి 12, 28 స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం. దీని మీద అనేక రంగాల పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల మీద, అలాగే విద్యకు సంబంధించినటువంటి విషయాల మీద, అలాగే రైతులకు సంబంధించినటువంటి పనిముట్ల మీద కానీ, ట్రాక్టర్ల మీద కానీ ఎన్ఫీల్డ్ షోరూమ్ని మన మధు గారు, సతీష్ గారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు నిర్వహించేటువంటి సందర్భంగా ఇక్కడ వాస్తవ విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ని కలవాలి, షోరూమ్ యజమానులు కలవాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. కొత్త జిఎస్టీ స్లాబులకు అనుగుణంగా మరి వాహనాలని విక్రయిస్తున్నటువంటి యాజమాన్యం సతీష్ గారిని మధు గారిని కూడా మరొకసారి వారిని అభినందిస్తున్నాం. సో ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ అందరికీ ఆల్రెడీ లో ఉంది. అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా జిఎస్టీ స్లాబ్స్ గురించి కూడా అవేర్నెస్. మన బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఆల్ క్లాస్ ఆఫ్ కస్టమర్స్కి కానీ పబ్లిక్ కానీ అందరికీ కూడా బెనిఫిట్స్ అని, నాట్ ఓన్లీ ఆటోమొబైల్, ఆల్ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్కి, అది మనం రెగ్యులర్ యూసేజ్ కా నుంచి కొంచెం లగ్జరీ ప్రోడక్ట్ దాకా కూడా అందరికీ కూడా బెనిఫిట్ అని, దీనివల్ల ప్రైస్ రెడ్యూస్ అయినాయి. సో అందరి కస్టమర్స్ కూడా చాలా బెనిఫిట్ అయింది. బాధ్యత అంతా అంటే యాక్చువల్గా 12 నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
నరేంద్ర మోడీ గారు, మన పిఎం నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే జీఎస్టీ తగ్గించి ప్రజలకు నిత్యావసర వస్తువులు ఏదైతే అందుబాటులోకి చౌక ధరలు అందుబాటులోకి తీసుకొచ్చిందో ఇది అందరికీ కూడా ఉపయోగకరంగా, దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉందండి. దీని నిమిత్తం ప్రజలందరూ కూడా అన్ని రకాలైన నిత్యావసర వస్తువులు, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి ఎంతో ఉపయోగకరమైనటువంటి స్టేషనరీ మీద అసలు ప్రతి అంశం మీద 12% నుంచి 5%, అలాగే ప్రతి వ్యక్తి కూడా జీవిత బీమా కడతాం, ఆరోగ్య బీమాలు కట్టుకుంటాం, తెల్లాలి ప్రతి మనిషికి ఉంటాయి అవన్నీ కూడా. అలాంటి వాటి మీద 0 GST అంట. అసలు చాలా ఆశ్చర్యం అండి. ప్రతి వ్యక్తికి ఎన్ని వేల రూపాయలు ఆదా అవుతుందండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు కానీ అలాగే మన వర్మ గారు కానీ కలకాలం వర్ధిల్లి ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ బీజేపీ గవర్నమెంట్లో మన మోదీ గారు జీఎస్టీ 18% నుంచి 5%కి, 12% నుంచి 5%కి తగ్గించడం వల్ల సామాన్య ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ జీఎస్టీ తగ్గడం వల్ల అందరికీ బెనిఫిట్ అయింది, సామాన్యులందరికీ కూడా ఉపయోగపడింది. దీనివల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకే దాదాపు 50,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఎక్కడా అసౌకర్యం లేకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ నుంచి దర్శనం వరకు భక్తులకు సహాయ బృందాలు సేవలు అందిస్తున్నాయి. రాజరాజేశ్వరి రాజరాయిని రాజ్యవల్లభా కృపా రాజపీఠ లక్ష్మీ కోశాధురంగమలేశ్వరి రాజిరాయిని సత్యసంధా సాగర మేఖలా సమనే సర్వలోకవశంకరి రాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాలా పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయే గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్తా సదా శివపతివ్రత ప్రదాయేశ్వరి సాధ్యే గురుమండల రూపిణి జ్యోతిర్నామగారాధ్యా మాయా మధుమతే మహీ రాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी बाला त्रिपुर सुंदरी स्वरूपिणी कनकदुर्गांबिका देव्यै नमः। वेदोक्त दिव्य मंगल नीराजनं दर्शयामि। नीराजनानन्तरमुखे शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि। हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। तं वायेतं जगतो चतुर्होतेत्याजक्षते परोक्षेण परोक्ष प्रिया इव हि देवा तमब्रवीत् त्वं वै वेदेष्टगं होतः प्रत्यस्रौषीः त्वयैनाख्यातारयिति तस्माहेनागुश्चतुर्होतार इत्याजक्षते। तस्मात् चतुर्होतः पुत्रा नागं हृद्यतमः नेदिष्टो हृद्यतमः नेदिष्टो ब्रह्मणो भवति य एवं वेद दूरमस्मच्छत्रवो यन्तु भीताः तदिन्द्राग्ने करोतां तद्विशाखे तन्नो देवानुवदन्तु यज्ञौ पश्चात् पुरस्तादभयन्नो अस्तु नक्षत्राणामधिपत्नी विशाखे श्रेष्ठाविन्द्राग्ने भुवनस्य गोपौ विशोचः शत्रून् पबाधमानौ
అభక్షురన్నుదారాజము హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసాలీది ఏకదా బ్రహ్మణౌ భారతి ఏకదైవ యజమానాయస్తుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యాధిపత్యం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అలంకృత స్వరూపిణి శ్రీ కాత్యాయనే దేవి నమః ఆనంద కర్పూరనిరాజనం దర్శయామి నిరాజనానందరం శుద్ధాచమనం సమర్పయామి రక్షాంధరజామి నమస్కరోతి హర నమః పార్వతీ జయ హర హర మహాదేవ జై శ్రీ మాతా మహారాజ్ఞి కి జై శ్రీ మాతా మహారాజ్ఞి కి జై శ్రీ మాతా మహారాజ్ఞి కి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన చండీ హోమం నిర్వహించారు. గురువారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మతిరాల మల్లికార్జున శర్మ చిన్న ఆధ్వర్యంలో ప్రతిరోజు దసరా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సహాయ కమిషనర్ ఆలయ ఏవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన మాట్లాడుతూ నవరాత్రిలో భాగంగా ఈరోజు శరన్నవరాత్రి 4వ రోజుకి ప్రవేశం చేయడం జరిగింది. పొద్దున్నే ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన, మంగళారతి సేవ, తదనంతరం అమ్మవారి ఆయుధైన గరగను తీసుకుని ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమం 7 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 9 గంటలకు ముఖమండపంలో లక్ష్మీ కుంకుమార్చన, కళావేదిక చండీ హోమం, ఇవన్నీ కూడా 11 రోజులు కూడా అమ్మవారి సన్నిధిలో హోమాలు, లక్ష్మీ కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి నవరాత్రి నవదుర్గ అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం 11 రోజుల తిరుమలని ప్రతి నెల కూడా ప్రతి పౌర్ణానికి అమ్మవారికి కూడా అమ్మవారి సన్నిధి చండీ హోమం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే మహాచండీ అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారంలో ఉన్నారు. అన్నపూర్ణాదేవి అంటే ఆది భిక్షువైన పరమేశ్వరుడికి అన్నప్రసాదాన్ని ఇచ్చిన తల్లి. కాశీలో కొలువై ఉన్నది ఆ తల్లి. అలంకరణలో ఉండగా మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకుంటే మనకి అన్నపానీయాలకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి శుద్ధిబాధలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రగా కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఘనస్వాగతం పలికారు. దేవాలయం లోపలికి వెళ్లిన అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు శ్రీవారి ప్రధాన దర్శనంతో పాటు గోకుళమాత ఆలయం, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. శేషవాహన సేవలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరామపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు. ఉదయం 6 గంటల నుండి సామూహిక కుంకుమార్చనలు, 10 గంటల నుండి దంపతులచే శ్రీచక్రార్చన, సూర్య నమస్కారాలు, వేదపారాయణం, లక్ష కుంకుమార్చన, అనంతరం తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం 5 గంటల నుండి భక్తుల గోత్రనామాలతో సహస్ర కుంకుమార్చన, సాయంత్రం 6 గంటల నుండి మహిళా సమాజం వారిచే లలిత సహస్ర స్తోత్ర పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. శ్రీరామపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి దీక్షలో భాగంగా ఈరోజు 4వ రోజు ప్రతి నిత్యము కూడా మహారాజశ్రీ ప్రతి నిత్యము కూడా ఉభయదాతలచే లక్ష కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలను కూడా ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. మరి ఈ రోజున పూజా కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రధానులు మహారాజశ్రీ ఉప్పలపాటి చిరంజీవిరాజు శ్రీమతి మాధవి దంపతులచే లక్ష కుంకుమార్చన, నవావర్ణార్చన, సూర్య నమస్కారములు, చండీపారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి యొక్క సేవకు పాత్రులై అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుతూ సర్వే జనాశుకునో భవంతు. శ్రీరామపురంలో వేంచేసుకున్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ వార్షిక దసరా మహోత్సవాల సందర్భముగా ఈ రోజున చతుర్థ దివసంగా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఆ రూపంలో శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అలాగే ప్రతినిత్యము కూడా అమ్మవారికి ఈ దేవాలయంలో విశేష పూజా కైంకర్యాలు అమ్మవారికి అనుగ్రహం కోసం, భక్తుల క్షేమం కోసం, లోకక్షేమం కోసం ఎన్నో విశేష పూజా కైంకర్యాలు ఈ సన్నిధిలో జరుగుతున్నాయి. అలాగే ఈ నెల వచ్చే నెల 13వ తారీఖున దేవాలయం వద్ద ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో దాతలు భక్తుల యొక్క సహాయ సహకారములతో దేదీప్యమానంగా సుమారుగా ఒక 10,000 మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మనకి సుపరిచితులు అందరికీ తెలిసిన వారే మా శ్రీరామపురం వాస్తవ్యులు వేగేసిన నాగ సత్య వెంకటరామరాజు శ్రీమతి లలిత గారు కృష్ణవేణి ఎడ్యుకేషన్స్ అకాడమీ సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి వారు వంతుగా ఎన్నో రకాలుగా సహకరిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం అఖండ అన్న సమారాధనకి వారు వంతుగా 25,000 రూపాయలు వారు అందజేయడం జరిగింది కమిటీ వారికి. మరి వారికి, వారి కుటుంబానికి ఆలయ కమిటీ వారి తరపున అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార చట్టం 25వ సవరణ ఆక్వారంగానికి మరింత ఊతమిచ్చిందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడేవారని, చెరువులు తవ్వుకోవాలంటే 1,00,000 ఆంక్షలు పెట్టారని అన్నారు. ఈ సవరణ ద్వారా రైతులు ఉచితంగా అనుమతులను తీసుకోవచ్చని, దీనివల్ల ఆక్వారంగం మరింత విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టము 22 సవరించిన బిల్లును మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ప్రాంతమే కాకుండా ఈస్ట్, కృష్ణా, నెల్లూరు జిల్లాలన్నీ కూడా ఈ ఆక్వారంగం మీద చాలా మంది రైతులు పోతున్నారు అధ్యక్ష. మరి దాన్ని మంచి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ఎక్కడ ఆక్వా ఉంది, ఎక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కడ రొయ్యలు పెంపకం జరుగుతుందనేది ప్రభుత్వం దృష్టిలో లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీని కూడా మనం అందించలేకపోతా ఉన్నాం. ఈ బిల్లు వల్ల దాదాపు పాత రైతులు ఎవరైతే ఉన్నారో 20% మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ బిల్లు వల్ల ఇవాళ ఏదైతే మరి రూపాయిన్నర కరెంటుకి ఇవ్వాలంటే మరి మనం ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి ప్రభుత్వం అనేది కూడా మన దగ్గర నివేదిక లేదు. కాబట్టి ఈ బిల్లు వల్ల
మనకి క్లియర్ కట్ గా అన్ని వస్తాయి. అంతేకాకుండా ఏ రకంగా ఎగుమతులు జరగాలి, ఎంత ప్రొడక్షన్ మనకు వస్తుంది, రైతులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం తెలిసే అవకాశం ఈ రోజు కల్పించింది అధ్యక్ష ప్రభుత్వం. మన గత ప్రభుత్వం అయితే ఈ ఆక్వా రంగాన్ని పూర్తిగా కుదేసేసింది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రైతులు కరెంటు బిల్ పెంచింది, అంతేకాకుండా చెరువులు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. దానికి భిన్నంగా ఈ రోజు మనందరూ కూడా ఆలోచన చేసి ఆక్వా రంగాన్ని పెంచాలి, దీని ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ఫ్రీ చేసి అన్ని చోట్ల కూడా మరి ఎక్కడైతే చెరువులు తవ్వుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే మనం చెరువులు తవ్వుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగాలి, పర్మిషన్ వస్తారో రాదో తెలియదు, ఇది నాన్ ఆక్వా జోన్ అని, ఇది ఆక్వా జోన్ అని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు చాలా చోట్ల ఈ చెరువులు తవ్వడానికి అప్లైన్ లో కూడా రైతులు శుభంగా ఉన్నారు అధ్యక్ష. ఈ బిల్లు రైతులకి, ఆక్వా రైతులకి ఒక వరం లాంటిది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది అమలు చేయడానికి మేము స్వాగతిస్తాం అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సామాన్యుల స్థితిగతులను మార్చే విధంగా వివిధ వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. 4వ రోజు కాచాయిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సిజిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.